హామీ ఇచ్చా, మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది. బాబు వస్తేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. నేను అప్పుడు ఇచ్చా, దాన్ని తీసేశారు. రెండోది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. డిఎస్సీలు పెడతాం, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం, ఇండస్ట్రీ తెస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తాను, 18 సంవత్సరాల నుంచి ఉండే యువత మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు. ఇప్పుడు నేను చూశాను, దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు. 100 రోజులు నా కోసరం, మీకోసరం పనిచేయండి, మన కోసరం పనిచేయండి, మంచి రోజులు వస్తాయి. యువత చేస్తారా అని అడుగుతున్నా, రోడ్డు మీదకి వస్తారా అని అడుగుతున్నా, ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల్లో మార్పు తీసుకురండి, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజే బెంగళూరులో చూశాను, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఒకటి పెట్టుకున్నారు. అంతా ఐటీ చదివిన పిల్లలు పెద్ద ఎత్తున కొన్ని వేల మంది వచ్చారు. వస్తే నేను అడిగాను, ఇంత అభిమానం ఏంటంటే, మీరు మాకు దారి చూపించారు, మీకు అండగా ఉండడం మా బాధ్యతని మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారంటే అది 20 సంవత్సరాల కంటే ముందు నేను వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పైకొచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే యువతను నేను కోరేది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగి మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మళ్లీ గాని వస్తే ఇంక మీ పనంతా కూడా గంజాయి తిని తాగేసి, లేకుంటే లిక్కర్ తాగేసి, పిక్ పాకెట్లు కొట్టి, లేకుంటే మన దగ్గర ఉండే గ్రెనేట్లు అమ్మేసి, ఆ తర్వాత గ్రెనేట్లే కాదు భూమి ఏదైనా ఉంటే ఆ భూములు కొట్టేసి దాంట్లో వచ్చేటప్పుడు కూడా తాగేసి దేవుని భూమి కూడా అమ్మేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏంటి వీళ్ళ యొక్క కండ కవరం నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఇదే కాకుండా రైతులందరికీ హామీ ఇస్తున్నాం, రైతులకు న్యాయం జరగాలి, రైతే రాజు కావాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. అందుకే నీళ్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అందరి నీవా శ్రీశైలం నుంచి రామకుప్పం వరకు తీసుకొస్తే అక్కడ